నమస్తే, జై శ్రీరామ్, భరత్ మాతాకి జై, వందే మాతరం. నేను మీ విలాసాగరం రమేష్. ఈరోజు 6 జూన్ 2026 శనివారం ఉదయం ఈరోజు విడేస్తున్నా. మొన్న ఈ మధ్యకాలంలోనే మన తెలంగాణలో పాపం అమాయక గిరిజన ప్రజల డబ్బులు తీసుకొని ఒక సెలబ్రిటీ మేడం లాపతా. అసలు ఆ కేసు ఏమైంది, అలా ఎంతమందికి న్యాయం జరిగింది, ఎవరికన్నా పైసలు రిటర్న్ వచ్చినాయా, ఇద్దరు ముగ్గురు పట్టుకున్నట్టున్నారు. పూర్తి ఎవిడెన్స్ పేపర్లు, స్టాంప్ పేపర్లు, చెక్కులు, ప్రామిసరీ నోట్లు అన్నీ చూపెట్టినా ప్రయోజనం లేకుండా పోయింది. ఎందుకంటే ఆ స్కామ్ చేసిన వాళ్ళు వెనకాల పెద్ద పెద్దోళ్ళు ఉన్నారని వార్త. సేమ్ అట్లాంటిదే మళ్ళా లండన్ పంపిస్తా మిమ్మల్ని, మీకు లండన్లో స్టడీ వీజా మీకు చదువుకోవడానికి ప్లస్ మీరు పనిచేయడానికి ఇస్తామని చెప్పి ఈ మధ్యకాలంలో యూట్యూబ్లో ఫేమస్ అయిన ఒక భార్య భర్తల జంట వాళ్ళు కూడా మంచిగా 10 నుంచి 20-30 కోట్లకి వేసిరని రోజు న్యూస్ ఛానళ్ళలో 2 రోజుల నుంచి వార్తలు వస్తున్నాయి. చాలామంది వాళ్ళకి ఫోన్లు చేసి మాట్లాడుతున్నారు. చాలామంది వాళ్ళ నష్టపోయిన బాధితులు కూడా బయటకు వచ్చి చెప్తారు. నాకు అర్థం కాని విషయం ఏంటంటే, కొంచెం సెలబ్రిటీ కాగానే మనం ఆల్రెడీ మంచి పొజిషన్కి వచ్చినాం. ఇప్పుడు మనం మందిని ముంచాల్సిన అవసరం లేదు. కానీ అత్యాశకు పోయి భారతదేశంలో తెలుగు రాష్ట్రాలే కాక పక్క రాష్ట్రాలు, పాకిస్తాన్ నుంచి కూడా పాపం డబ్బులు పంపిరంట. వాళ్ళ కంపెనీలు ఉన్నాయని చెప్పి ఫేక్ కంపెనీలు. ఎందుకంటే ఇన్స్టాగ్రామ్లలో, యూట్యూబ్లలో వీళ్ళకి సంబంధించిన చాలా వీడియోలు వస్తున్నాయి. మీకు ఇక్కడ మాకు కంపెనీ ఉంది, ఏ కంపెనీలో కూడా ఎంప్లాయ్మెంట్ లేదు. కంపెనీ ఇప్పుడు నేను కూడా పెట్టచ్చు. ఢిల్లీలో ఒక పేరు మీద ఇక్కడ ఒక షాప్ తీసుకొని ఒక కంపెనీ పెట్టచ్చు. నా ఎంబడి ఈ ట్రిప్లో ఒక తమ్ముడు వచ్చాడు, వెమ్లవాడ. ఏం పేరు? రోహిత్. ఇంటి పేరు చేపూరి రోహిత్ గౌడే కదా. నేను 1 తారీఖు నాడు ఫ్లైట్ ఎక్కేటప్పుడే అదే ఫ్లైట్కు టికెట్ బుక్ చేసుకొని వచ్చిండు. అతడు ఏం చెప్పిండంటే, అన్న నేను మా నాన్న మాకు టిఫిన్ సెంటర్లో బిజినెస్లు ఉన్నాయి, మేము మా ఊళ్ళో టిఫిన్ సెంటర్ నడిపిస్తాం, మా నాన్న మంచి మాస్టర్, నేను ముంబైలో ట్రై చేసిన అన్న, నాకు అక్కడ ఎవరు మన తెలుగు వాళ్ళు చాలామంది తెలిసిన వాళ్ళు ఉన్నారు, కానీ నాకు ఎవరు సపోర్ట్ చేయాలి, అందుకే మీకు కాల్ చేసిన, మీ ద్వారా నాకు మీరు ఎక్కడన్నా లొకేషన్లో నాకు ఒక షాప్, అరే 1 మినిట్ రుకనా యార్, ఎక్కడన్నా మీకు సంబంధించిన లొకేషన్లో ఏదన్నా నాకు ఒక షాప్ ఇప్పిర్రి, నేను అందులో నా సామాన్ అంతా తెచ్చుకొని షాప్ ఓపెన్ చేసి షాప్ పెట్టుకొని టిఫిన్ సెంటర్ నడిపిస్తాను, సౌత్ ఇండియన్ అని పెడితే నాకు లోగో పంపితే కూడా నేను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసిన. మేము వచ్చిన 1 తారీఖు నుంచి నిన్నటి వరకు దగ్గర ఒక 10 షాపులు చూసినాం. అంటే నాకు ఈ ఏరియాలో కొంచెం పట్టు ఉంది. కీర్తినగర్, మోతీనగర్, రమేష్ నగర్, అట్లనే పంజాబీ బాగ్, ఈ నుంచి పోతే ముందటికి పోతే కరోల్ బాగ్, ఈ ఏరియాలలో నన్ను అందరు ఏర్పాటు చేస్తారు. ప్లస్ చాలామంది నాకు తెలిసిన వాళ్ళు. ఈ తమ్ముని తీసుకుపోయి అన్ని ఏరియాలన్నీ తిరగంగా మాకు నిన్న ఒక లొకేషన్లో ఒక ఎల్ షేప్ రోడ్ ఉన్న ప్లేస్లో ఒక షట్టర్ దొరికింది. రెంట్ 25,000, 2 మంత్స్, 1 మంత్ సెక్యూరిటీ, 1 మంత్ అడ్వాన్స్ ఇవ్వాలి. వాళ్ళకు ఆల్రెడీ అంతకుముందు అందులో నార్త్ వాళ్ళు హోటల్ ఉండే, వాళ్ళు తీసేసేవి. మళ్ళీ ఆ ఏరియాలో కొంచెం మంచి ఫేమస్ 2-3 రెస్టారెంట్లు కూడా ఉంటాయి. అంటే వాళ్ళు ఇంకా హైఫై రెస్టారెంట్, అందులో కోనేళ్ళు మన దగ్గరికి వస్తారు. ఎందుకంటే మనం చిన్నగా ఇడ్లీ సెంటర్ పెట్టుకున్నాం. ఇప్పుడు దాని పేరు మీద కూడా నేను ఇక్కడ ఒక ఎంప్లాయ్మెంట్ ఇస్తాను, నేను ఇట్లా పెద్ద షాప్ పెట్టినాను కూడా, మీరు ఫస్ట్ నాకు సెక్యూరిటీగా ఒక 50,000 జమ చేయాలంటే, నాకు 2 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు కాబట్టి గుడ్డిగా నమ్మేస్తున్నాను. ఇట్లా చేసే భారతదేశం అవతలకి వెళ్ళి కూడా పైసలు వసూలు చేశారు. మళ్ళీ ఇంత మోసం చేసినా కూడా మళ్ళీ ఇంకా సోషల్ మీడియాలోకి వచ్చి వాళ్ళు వీడియోలు పోస్ట్ పెడుతున్నారు. మొన్న జరిగిన గిరిజనుల బాధితులకు సంబంధించిన వాళ్ళు కూడా వచ్చి సోషల్ మీడియాలో అసలు ఆడవడం నాకు తెలియదు అని అన్నారు. వాళ్ళ ఫోటోలు బయటకు వచ్చినాక ఇప్పటివరకు మళ్ళీ ఒక్క సోషల్ మీడియాలో ఒక్క పోస్ట్ లేదు వాళ్ళది. అంటే దొరకము, మేము ఎట్లా దొరుకుతామంటే మీ అకౌంట్లో పైసలు పడ్డాయి, అది ప్రూఫ్ ఉంది, ఆల్రెడీ బ్యాంక్ స్టేట్మెంట్ తీసిరు, అన్నీ ఉన్నాయి, కానీ ఆ కేసు ఏమైందో తెలియదు. అంటే అమాయక ప్రజల పైసలు తిని మందిని ముంచి సెలబ్రిటీ హోదా తెచ్చుకొని మందిని ముంచి గాయబ్ లాపత్తా. ఏమన్నా అంటే పెద్ద వాళ్ళ బ్యాక్గ్రౌండ్ వాళ్ళతోటన్నా ఫోన్ చేపియాలి, మేనేజ్ చేసుకోవాలి. ఒక నిజాయితీగా పై చేసే అడ్వకేట్ను కూడా నిన్ను సంపేస్తామని బెదిరియాలి. ఒక గట్లు ఉంది మన దేశంలో. పాపం చిన్నపిల్లలు ఏదో
తల్లిదండ్రులు కష్టపడి బాగా దూరం వరకు చదువు మీద పంపించే పరిస్థితులు అక్కడిక్కడ అప్పు చేసి పంపిస్తారు. మీరు అసొంటి వాళ్ళందరినీ మోసం చేసి కోట్లు సంపాదించుకొని సోషల్ మీడియాలో మంచి మంచి బట్టలు వేసుకొని వచ్చి 4-5 వీడియోలు చేయగానే జనాలందరూ జనాలు మిమ్మల్ని నమ్మి వీళ్ళు నిజంగా వీళ్ళకి బాగా మంది ఫాలోవర్స్ ఉంటే వాళ్ళు మంచోళ్ళని ఎట్లా అనుకుంటారు సార్? ఇప్పుడు కాక్రోచ్ పార్టీ ఉంది. కాక్రోచ్ పార్టీకి ఎంతమంది ఫాలోవర్స్? 1 మిలియన్ ఫాలోవర్స్ వాళ్ళు మంచోళ్ళు. వాళ్ళ బ్యాక్గ్రౌండ్ చెక్ దేశద్రోహులు వాళ్ళు. గసంటోళ్ళని నమ్మకుర్రి. ప్రాపర్గా ఇప్పుడు ఆ పర్వతం పోయి పళ్ళు రాలగొట్టుకునేందుకు మన ఇండియాలో లేవా మంచి మంచి యూనివర్సిటీలు ఉన్నాయి చదవాలని? ఇప్పుడు నేనే దగ్గర లవ్లీ ప్రొఫెసర్ యూనివర్సిటీ పిల్లలను ఒక 100-200 మందిని దించిన కావచ్చు ఇక్కడికి వెళ్ళి ఫ్రీగా ఆదిలాబాద్ బస్ స్టాండ్లో దించిన వీడియోలు కూడా ఉన్నాయి. లాస్ట్ టైం యుద్ధం ఇండియా పాకిస్తాన్ యుద్ధం జరిగినప్పుడు ఆ లవ్లీ యూనివర్సిటీ సరౌండింగ్లో బాంబులు పడితే ఆ పిల్లలందరూ ఢిల్లీకి వస్తే ఢిల్లీ నుంచి నా బండ్లలో ఎక్కించి పంపించిన. మనోళ్ళకు ఏమైతే అర్థం కాదు, మన వల్ల కాదు అన్నప్పుడు వదిలేయాలి. అప్పులు తెచ్చి లేనిపోని పెంట పెట్టుకొని జీవితం నాశనం ఎందుకు చేసుకుంటారు? ఇప్పుడు వాళ్ళు చూడుర్రి, గిరిజనులు పాపం రెక్కాడితే డొక్కాడని బతుకులాలి. వాళ్ళు భూములు అమ్మిర్రట, ఇంకా అమ్మిన భూములు కాక వేరే దగ్గర అప్పులు తెచ్చిర్రట. ఆ వార్త గాయబైపీకింది. కరెక్ట్ 1 రోజులు నడిచింది సోషల్ మీడియాలో. నెల తర్వాత దాని టాపికే లేదు. మళ్ళీ ఇప్పుడు ఈమె నెల నడుతుంది. వీళ్ళు భార్య భర్తలు వీళ్ళు యూట్యూబ్ ఛానల్ పెట్టి ఫేమస్ అయ్యి ఇట్లా సినిమాలలో కూడా బాగానే మంది సినిమా యాక్టర్లతో కూడా ఆమె వీడియోలు తీసినట్టు. మళ్ళీ 4 రోజుల తర్వాత ఇది బంద్ అవుతుంది, మళ్ళీ ఇంకొకటి తెర మీదకి వస్తుంది. సమస్యను నిజంగా బాధితులందరూ ఒక్కతాటికి వచ్చి పోయి మీకు న్యాయం ఎక్కడ జరగాలనో అక్కడ పోయి కూర్చోరి గంతే. మీరు ఈ సోషల్ మీడియాలోకి వచ్చి ఇవన్నీ ప్రూఫ్ చూపెట్టినంత మాత్రాన మీకు పైసలు రిటర్న్ వస్తాయి అనుకోండి మాత్రం వేస్ట్ ముచ్చట. ఇది మన దేశం దాకా ఎందుకు, మన రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నెలకొక్కటి జరుగుతుంది. చిన్నగా 1 కోటి రూపాయలు ఎత్తుకొని పోయిన కాడ నుంచి 20 కోట్ల దాకా. 1 కోటి రూపాయలు అంటే ఒక మనిషి మోసేయని పైసలు సార్. ఆ కోటి జమ కావడానికి ఎంతమంది అమ్మాయికుల పిల్లలు చదువుకుంటానని వచ్చే పిల్లల జీవితం ఖరాబ్ కావాలి. మీరు నన్ను కూడా అడగచ్చు, నువ్వు కూడా బాగానే మంది ఫాలోవర్స్ ఉన్నారు, నువ్వు ఎంతమందిని ముంచినావు? నేను ఎవరిని ముంచాలి? నేను దందా చెప్తున్నా. నా దగ్గర ఏమైనా మిస్టేక్ జరిగితే బండి ఏమన్నా రిపేర్ రావచ్చు, పేపర్లు లేట్ గీయచ్చు, గంతే తప్ప కూడా నాకు 10 లక్షలు ఇస్తే పట్టుకొని మాత్రం పోలే. నేను బండి ఇవ్వకుండా మోసం చేయలే. దందా ఇది నాది బిజినెస్. నన్ను నమ్మి బాగా ఇప్పుడు నిన్న నేను ఒక ఇండివర్ బండి పెట్టిన మా ఫ్రెండే ఖమ్మం. వాళ్ళ అబ్బాయికి ఆ బండి నచ్చిందంట. మరి రమేష్ భాయ్ ఒక 10 లక్షలు కొడతాం, మీరు బండి తీసుకొస్తారంటే మీరు కొట్టరు సార్, నేను తీసుకొస్తాను. మిగతా పైసలు నేను ఇక్కడ అరేంజ్ చేసి తీసుకుపోయి ఇచ్చేస్తాను. అట్లా ఒక 100 బండ్లు తీసుకుపోయి ఇచ్చిన. కస్టమర్లు ఆడికైనాక మిగతా పేమెంట్ ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. నా బండ్లలో నా వల్ల ప్రాబ్లం చాలామంది. ఇప్పుడు నేను వీడియో వేయగానే కింద కామెంట్ పెడతాను, నువ్వు సత్యపూసవారు ఆధారే. నేను సత్యపూసనే. నన్ను నమ్మి ప్రపంచవ్యాప్తంగా, ఒక్క భారతదేశంలో కాదు ప్రపంచవ్యాప్తంగా ఎన్ని దేశాలలో ఇండియన్స్ ఉన్నారో, తెలుగు వాళ్ళు ఉన్నారో అంత దూరంకి వెళ్ళి నాకు డబ్బులు పంపిరు. నేను బండి తీసుకుపోయాలి ఇంటికాడ పెడతాను. ఏమన్నా బండి రిపేర్ రావచ్చు తప్ప పైసలు తీసుకొని మాత్రం వాళ్ళకి పారిపోలే. నేను ఆ పైసలు వేద్దు నాకు అంటే బంద్ చేస్తాం, పైసలు తీసుకుంటాం. బండ్లు ఏమైనా ప్రాబ్లం ఉంటే మొదలు చెప్తాం. మళ్ళీ సెకండ్ హ్యాండ్ బండి అంటే చిన్నగా ఏదో ఒక రిపేర్ వస్తుంది. ఏం రిపేర్ రాకుండా షోరూమ్ బండి కూడా ఉండేది. షోరూంలో బండి కొన్నాక బయటకు వచ్చినాక కూడా దానికి ఎక్స్ట్రా ఫిట్టింగ్ అని లక్షలు తలగేసే వాళ్ళు ఉంటారు. కానీ వీళ్ళు వేరు. వీళ్ళేంది సోషల్ మీడియాలో పబ్లిసిటీ ఉంది, వీళ్ళకి 1 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. కానీ వీళ్ళు అంతా సంపాదించుకుంటా కూడా మళ్ళీ మందిని మోస్తారు. అది బాధ. అమాయక చిన్న స్టూడెంట్స్ పిల్లలు పాపం చదువుకుంటారు. వాళ్ళ అమ్మ నాన్న ఏం నుంచి అప్పులు. ఆ వార్త చూస్తే చిన్న కోపం వస్తుంది. అవగాట్లు ఉంది వ్యవస్థ. ఎందుకో నాకు అది బాధ అనిపించి వీడియో వేసిన సార్. ఎవరిని తప్పుగా మాట్లాడాలని కాదు, ఏమైనా మిస్టేక్ మాట్లాడితే సారీ. నమస్తే, జై శ్రీరామ్.